హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన చార్ధామ్ యాత్రకు మరికొద్ది రోజులే మిగిలి ఉంది. అయితే ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ప్రవేశానికి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్టు బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ కమిటీ బీకేటీసీ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం ఈ రెండు ప్రధాన ఆలయాల్లో ప్రవేశం హిందువులకే పరిమితమవుతుంది. హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించింది ఈ కమిటీ. అయితే ఇది కేవలం ప్రధాన ఆలయాలకు మాత్రమే కాకుండా బీకేటీసీ పరిధిలోని 47 ఇతర దేవాలయాలకు కూడా వర్తిస్తుందని కమిటీ వెల్లడించింది. భక్తుల భద్రత, ఆలయ నిర్వహణ సౌలభ్యం, సంప్రదాయ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నారని అధికారులు తెలిపారు. భక్తులు, పర్యాటకులు ఈ కొత్త నిబంధనలను దృష్టిలో ఉంచుకొని తమ యాత్రా ప్రణాళికలను సవరించుకుంటున్నారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే భక్తులు మాత్రం దీనిని ఒక సాంప్రదాయ పరిరక్షణగా భావిస్తున్నారు. కానీ పర్యాటకులు, హిందూయేతర వర్గాలు పరిమితులను పెంచినట్టు భావిస్తూ వారు స్పందిస్తున్నారు. చార్ధామ్ యాత్ర విషయానికొస్తే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షించే ధార్మిక కార్యక్రమం. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ప్రవేశ నిబంధనలలో ఈ మార్పు భక్తుల భద్రత, ఆలయ నిర్వహణకు కీలకమైందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం భక్తుల విశ్వాసం, ఆలయ ఆచారాలను కాపాడటానికి తీసుకున్న ఒక ముఖ్యమైన చర్య అని, ప్రజలు, భక్తులు, పర్యాటకులు ఈ మార్పులకు అనుగుణంగా తమ యాత్రా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సంవత్సరం జనవరిలో హార్కి పౌడి ఘాట్లోని పలు చోట్ల హిందూయేతరులకు ప్రవేశం లేదని బోర్డులు కూడా పెట్టింది. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చార్ధాంలోకి హిందువులు కాని వారిని అనుమతించకూడదని డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది కీలక ప్రకటన చేశారు. బీకేటీసీ పరిధిలో ఉన్న దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించే తీర్మానాన్ని ఆమోదిస్తామని స్పష్టం చేశారు. అయితే మన బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి 121.7 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించారు. అలాగే బీకేటీసీ పరిధిలోని బద్రీనాథ్, కేదార్నాథ్ తో సహా 47 దేవాలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హరిద్వార్ లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ పోస్టర్లు వేయడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఓవైసీ స్పష్టం చేసింది. ఇది అంటరానితనం, సమానత్వ హక్కును ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. అయితే అటువంటి భావజాలాన్ని కలిగి ఉండటం అంటే చట్టాన్ని ఉల్లంఘించడమే అని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ నిర్ణయం పట్ల ఒక వర్గం హర్షం వ్యక్తం చేస్తుంటే హిందూయేతర వర్గం మాత్రం విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన చార్ధామ్ యాత్రకు మరికొద్ది రోజులే మిగిలి ఉంది. అయితే ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ప్రవేశానికి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్టు బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ కమిటీ బీకేటీసీ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం ఈ రెండు ప్రధాన ఆలయాల్లో ప్రవేశం హిందువులకే పరిమితమవుతుంది. హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించింది ఈ కమిటీ. అయితే ఇది కేవలం ప్రధాన ఆలయాలకు మాత్రమే కాకుండా బీకేటీసీ పరిధిలోని 47 ఇతర దేవాలయాలకు కూడా వర్తిస్తుందని కమిటీ వెల్లడించింది. భక్తుల భద్రత, ఆలయ నిర్వహణ సౌలభ్యం, సంప్రదాయ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నారని అధికారులు తెలిపారు. భక్తులు, పర్యాటకులు ఈ కొత్త నిబంధనలను దృష్టిలో ఉంచుకొని తమ యాత్రా ప్రణాళికలను సవరించుకుంటున్నారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే భక్తులు మాత్రం దీనిని ఒక సాంప్రదాయ పరిరక్షణగా భావిస్తున్నారు. కానీ పర్యాటకులు, హిందూయేతర వర్గాలు పరిమితులను పెంచినట్టు భావిస్తూ వారు స్పందిస్తున్నారు. చార్ధామ్ యాత్ర విషయానికొస్తే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షించే ధార్మిక కార్యక్రమం. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ప్రవేశ నిబంధనలలో ఈ మార్పు భక్తుల భద్రత, ఆలయ నిర్వహణకు కీలకమైందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం భక్తుల విశ్వాసం, ఆలయ ఆచారాలను కాపాడటానికి తీసుకున్న ఒక ముఖ్యమైన చర్య అని, ప్రజలు, భక్తులు, పర్యాటకులు ఈ మార్పులకు అనుగుణంగా తమ యాత్రా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సంవత్సరం జనవరిలో హార్కి పౌడి ఘాట్లోని పలు చోట్ల హిందూయేతరులకు ప్రవేశం లేదని బోర్డులు కూడా పెట్టింది. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చార్ధాంలోకి హిందువులు కాని వారిని అనుమతించకూడదని డిమాండ్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది కీలక ప్రకటన చేశారు. బీకేటీసీ పరిధిలో ఉన్న దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించే తీర్మానాన్ని ఆమోదిస్తామని స్పష్టం చేశారు. అయితే మన బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి 121.7 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించారు. అలాగే బీకేటీసీ పరిధిలోని బద్రీనాథ్ కేదార్నాథ్ తో సహా 47 దేవాలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హరిద్వార్ లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ పోస్టర్లు వేయడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఓవైసీ స్పష్టం చేసింది. ఇది అంటరానితనం, సమానత్వ హక్కును ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. అయితే అటువంటి భావజాలాన్ని కలిగి ఉండటం అంటే చట్టాన్ని ఉల్లంఘించడమే అని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ నిర్ణయం పట్ల ఒక వర్గం హర్షం వ్యక్తం చేస్తుంటే హిందూయేతర వర్గం మాత్రం విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన చార్ధామ్ యాత్రకు మరికొద్ది రోజులే మిగిలి ఉంది. అయితే ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల్లో ప్రవేశానికి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్టు బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ బీకేటీసీ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం ఈ రెండు ప్రధాన ఆలయాల్లో ప్రవేశం హిందువులకే పరిమితమవుతుంది. హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించింది ఈ కమిటీ. అయితే ఇది కేవలం ప్రధాన ఆలయాలకు మాత్రమే కాకుండా బీకేటీసీ పరిధిలోని 47 ఇతర దేవాలయాలకు కూడా వర్తిస్తుందని కమిటీ వెల్లడించింది. భక్తుల భద్రత, ఆలయ నిర్వహణ సౌలభ్యం, సంప్రదాయ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నారని అధికారులు తెలిపారు. భక్తులు, పర్యాటకులు ఈ కొత్త నిబంధనలను దృష్టిలో ఉంచుకొని తమ యాత్రా ప్రణాళికలను సవరించుకుంటున్నారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే భక్తులు మాత్రం దీనిని ఒక సాంప్రదాయ పరిరక్షణగా భావిస్తున్నారు. కానీ పర్యాటకులు, హిందూయేతర వర్గాలు పరిమితులను పెంచినట్టు భావిస్తూ వారు స్పందిస్తున్నారు. చార్ధామ్ యాత్ర విషయానికొస్తే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షించే ధార్మిక కార్యక్రమం. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ప్రవేశ నిబంధనలలో ఈ మార్పు భక్తుల భద్రత, ఆలయ నిర్వహణకు కీలకమైందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం భక్తుల విశ్వాసం, ఆలయ ఆచారాలను కాపాడటానికి తీసుకున్న ఒక ముఖ్యమైన చర్య అని, ప్రజలు, భక్తులు, పర్యాటకులు ఈ మార్పులకు అనుగుణంగా తమ యాత్రా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సంవత్సరం జనవరిలో హార్కి పౌడి ఘాట్ లోని పలు చోట్ల హిందూయేతరులకు ప్రవేశం లేదని బోర్డులు కూడా పెట్టింది. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చార్ధాంలోకి హిందువులు కాని వారిని అనుమతించకూడదని డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది కీలక ప్రకటన చేశారు. బీకేటీసీ పరిధిలో ఉన్న దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించే తీర్మానాన్ని ఆమోదిస్తామని స్పష్టం చేశారు. అయితే మన బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి 121.7 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించారు. అలాగే బీకేటీసీ పరిధిలోని బద్రీనాథ్ కేదార్నాథ్ తో సహా 47 దేవాలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హరిద్వార్ లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ పోస్టర్లు వేయడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఓవైసీ స్పష్టం చేసింది. ఇది అంటరానితనం, సమానత్వ హక్కును ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. అయితే అటువంటి భావజాలాన్ని కలిగి ఉండటం అంటే చట్టాన్ని ఉల్లంఘించడమే అని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ నిర్ణయం పట్ల ఒక వర్గం హర్షం వ్యక్తం చేస్తుంటే హిందూయేతర వర్గం మాత్రం విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.